సామ్యలన్న గారు, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కైలాబాబు గారు, పాత మిత్రుడు వైదన్న గారు, మారయ్య గారు, కృష్ణ గారు, ఇచ్చేసిన అందరికీ టైం 1 నిమిషం ఇచ్చిండు సామ్యాల్ సారి, మరి రఘుపతి అన్న గారు, అందరికీ కూడా నమస్కారం. ఈరోజు కానిస్టేబుల్ నాగమణి కుల దురహంకార హత్య చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అది మంచిది కాదు, సమాజానికి ఒక రాంగ్ ఇండికేషన్ పోతున్నది. రైట్, ఈ నాగమణి కుల దురహంకార హత్య అనేది ఏదైతుందో ఇది ఆఖరిదేం కాదు. ఇంకా మనం రాబోయే కాలంలో చాలా చూడవలసిన అవసరం ఉన్నది, చూస్తాం కూడా. ఎందుకంటే దీనికి ఈ కుల దురహంకార హత్యల కానీ ఒక సమాజం పెంచి పోషిస్తున్నది. ఈరోజు ఒక బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలు కులాన్ని ఎంత కులాన్ని సంఘాలను పెంచి పోషిస్తాయో వాళ్ళ ప్రభుత్వాలు అంత కాన్స్టెంట్గా ఉంటాయి. ఇది ఒక్క రోజు కాదు, గత 10-15 సంవత్సరాల కిందనే దీనికి బీజం వేశారు. దీనికి బీజం పడింది ఒక 15 సంవత్సరాలనే కిందనే. మరి ఈరోజు స్ట్రాంగ్గా ఉంది. ప్రతి ఊళ్ళో కూడా ఎడ్యుకేషన్ డెవలప్ అయినాక కులాలు అనేటివి తగ్గిపోవాలి, కానీ తగ్గిపోతున్నాయా? పెరుగుతున్నాయి. ప్రతి కులం కూడా ఒక ఐక్య ఉద్యమాలు మర్చిపోయారు. వామపక్ష ఉద్యమాలు తగ్గిపోయినాయి. వామపక్ష ఉద్యమాలు తగ్గిపోవడానికి ప్రధాన కారణం ఒక 15 సంవత్సరాల కిందనే ఈ రాష్ట్రంలో ఒక బీజం వేయడం జరిగింది. విద్యార్థి సంఘాలను ఎప్పుడైతే నిషేధించారో వామపక్ష ఉద్యమాలకు దెబ్బపడింది. ఆ రోజే దెబ్బపడింది. ఒకప్పుడు ఎస్ఎఫ్ఐ కానీ, ఏఐఎస్ఎఫ్ కానీ, లేకపోతే పీడిఎస్సీ కానీ, ఆర్ఎస్సీ కానీ, డిఎస్ఓ కానీ, అంటే రకరకాలు ఓపీడీఆర్ కానీ రకరకాల సంఘాలు ఉంటుండే, ఏదో ఒక వామపక్ష ఉద్యమాలు ఉంటుండే, ఒక అల్చల్ అనేది ఉంటుండే. ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ గొంతెత్తే వాళ్ళు. కానీ ఈరోజు మన దగ్గర ఒక నార్త్లో చూస్తే గుజరాత్ కానీ, ఒరిస్సా కానీ, మధ్యప్రదేశ్ కానీ, హర్యానా కానీ రోజు కుల దురహంకార హత్యలు ఎక్కడో ఒక దగ్గర ప్రతి రాష్ట్రంలో కూడా జరుగుతున్నాయి. పేపర్కి వచ్చేటి కొద్ది మాత్రమే. ఈ కుల దురహంకార హత్యలు తగ్గాలంటే వామపక్ష ఉద్యమాలు అనేటివి పెంచాలి, ఐక్య ఉద్యమాలు పెంచాలి. ఈరోజు కారంచేడు సంఘటన లేకుంటే చుండూరు సంఘటన తీసుకున్నట్టయితే ఐక్య ఉద్యమాలు అనేటివి బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యాయి. మరి ఈరోజు ఐక్య ఉద్యమాలు చేస్తున్నారా? ఐక్య ఉద్యమాలు విడిచిపెట్టేసి కుల సంఘాలు, కుల పోరాటాలు అనేటి ఈరోజు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. ఎన్ని రోజులు కుల పోరాటాలు చేసినా ఇలాంటి హత్యలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే చచ్చినవాడు నా కులం కాదు కదా, చాకలివాడు చచ్చిండు కదా, నేనెందుకు పోవాలనే ఒక భావం ఏర్పడుతున్నది. ఒక గొల్లోళ్ళు చనిపోయారు కదా, కుర్మళ్ళు ఎందుకు రావాలనుకుంటున్నారు? కుర్మలు చనిపోయారు కదా, గొల్లోళ్ళు, చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి ఇలాంటి కులాలు రోజు పెంచి పోషిస్తున్నది ఈ ఆర్ఎస్ఎస్. ప్రతి ఊళ్ళో కూడా ఒక 4 కట్టెలు తీసుకొని ఒక 10 మంది తల్లిదండ్రులకు, ఇంతకుముందు బీసీలు మారయ్య గారు అన్నట్టుగా, వాయిస్ సార్ కూడా నాకు 20 సంవత్సరాల మిత్రుడు, వాయిద్ కూడా కులాంతర వివాహం చేసుకున్నాడు. వాళ్ళ మిస్సెస్ రెడ్డి, వాళ్ళ మామ నేను ఒక దగ్గర కొలీగ్స్ ఉప్పల్లో. నేను ఒక రోజు మాట మీద మాట వస్తే మా అమ్మాయి ఇట్లా సార్ అన్నారు. అది నువ్వు గర్వపడాలని చెప్పా. 20 ఏళ్ళ కిందనే నువ్వు చాలా గర్వంగా ఫీల్ కావాలని చెప్పా. అంటే ఏదో ఒక దగ్గర ఉంటుంది, అది పోవాలంటే విశాల హృదయం కావాలి, విశాల దృక్పథం కావాలి. ఈ ఉద్యమాలు, వామపక్ష ఉద్యమాలు అనేటివి విపరీతంగా పెంచవలసిన అవసరం ఉన్నది. ఎక్కడ దాడి జరిగినా, ఎక్కడ సంఘటన జరిగినా ఆ సంఘటనలో మేము పార్టిసిపేట్ చేయడానికి డెఫినెట్గా ఉన్నాం. తప్పకుండా వస్తాను. కైలాబన్న కానీ, వాయిదన్న లేకుంటే సామ్యల్ కానీ, ఎక్కడైనా వీఆర్ రెడీ. దేనికైనా తయారు. ఉద్యమాలు అనేది పెంచాలి. ఎప్పుడైతే ఉద్యమాలు ఉన్నాయో, ఒక 20-15 ఏళ్ళ కింద కుల దురహంకార హత్యలు లేవు, ఈరోజు విపరీతంగా ఉన్నాయి. మంతని మధుకర్ను చూసాం, మిర్యాలగూడలో ప్రణయ్ని చూసాం, నిన్నగాక మొన్న కూకట్పల్లిలో ఒక హత్య జరిగింది, భువనగిరిలో 2 హత్యలు జరిగినాయి.
మనం కూర్చుంటే ఇలాంటి హత్యలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి దీనికి ఒకే ఒక కారణం, మన ఉద్యమాలను అనేది ఉద్ధృతం చేయాలి, ఐక్య ఉద్యమాలు చేయవలసిన అవసరం ఉన్నది. లేనిపోని చిన్న చిన్న గొడవలు పెట్టుకొని కులాల మధ్యలో ఐక్యత లేకుండా చేస్తున్నాం. కాబట్టి నేను టైం ఎక్కువ ఇచ్చిండు, సామ్యాలకు సారీ చెప్తున్నాను. మరొకసారి కూడా ఈ విశాల దృక్పథంతో ఒక ఐక్య ఉద్యమాలను పెంచి పోషించవలసిన అవసరం ఉన్నది. ఎప్పుడైతే ఐక్య ఉద్యమాలు, ప్రతిఘటనా ఉద్యమాలు ఎప్పుడైతే గట్టిగా ఉంటాయో ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీని చాలామంది బీసీలు ఎవరన్నా ఉంటే మీరు తప్పుగా భావించొద్దు, నన్ను తప్పు పెట్టినా ఉన్నదే మాట్లాడుతున్నాను, ఎవరికి భయపడేది లేదు. ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీని పెంచి పోషించేదంటే 90% బీసీ వర్గమే. మీరు అవునో కాదో మీ మనసుకు చెప్పండి ఒకసారి. ఈరోజు గ్రామాలలో బీసీలు విపరీతమైన ఉద్యమాలు ఆర్ఎస్ఎస్ బీజేపీకి అంకితమై వాళ్ళ జెండాలు మోస్తున్నారు. అరే నువ్వు 60% ఉన్న రాజ్యాధికారం గురించి నువ్వు పోరాడతలేవు. ఎస్సీలు 20% ఉన్నారు, 20% రిజర్వేషన్ గురించి పెంచాలని ఎవడు మాట్లాడతలేడు. 60% ఉన్న బీసీల రిజర్వేషన్లు ఎక్కడ? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదన్నా తీసుకో మీరు, బీసీలు అనేది ఇంకా చైతన్యపడవలసిన అవసరం లేదు. ఎస్సీలలో సంఘటనలు జరిగినాయి, చుండూరు కానీ కారంచేటుతోటి, దాంతో విశాల హృదయంతో ప్రతి ఒక్కరు చదువు వైపు మొగ్గు చూపారు. ఆ వచ్చే ఉద్యోగాలు ఈ దళితులు ఎడబాగుపడతారని భారతదేశం మొత్తం ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపినా సరే ఏదో ఒక ఉద్యోగం చేసి బతకాలని ఆలోచిస్తున్నారు. బీసీలలో ఎడ్యుకేషన్, మారయ్య గారు చెప్పినట్టుగా బీసీలలో ఎడ్యుకేషన్ శాతం చాలా తక్కువ ఉన్నది. ఆ ఎడ్యుకేషన్ పెరిగితేనే ఈ కుల దురాంకార హత్యలు తగ్గుతాయని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన సామ్యుల్ అన్నకు, స్కైలాబ్ అన్న గారికి, వాయిద్ అన్న గారికి అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై భీమ్.